చూసారా కచ్చాపచ్చగా ఈ విధంగా చాలు, మరీ మెత్తగా ఉన్నా కూడా బాగోదన్నమాట. ఇలా కచ్చాపచ్చగా దంచుకుంటే చాలు. దీనికి అదే ఇంకా చూద్దాం. దానికి అదే అయిపోయింది. ఇంకొకసారి కలిపేసుకొని అప్పుడు అది వేసుకోవచ్చు. ముందుగా మసాలాతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే పెనానికి అడుగు అంటుకుపోతుంది అనమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏ చికెన్ ఏ గిన్నెలో అయితే చికెన్ వండుతామో ఆ గిన్నెకి అడుగు అంటేస్తుంది. కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు లాస్ట్లోనే దాన్ని కదా. మంచి స్మెల్ వస్తుంది వేగుతూ ఉంటే. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇంకా అసలే గుమగుమ అంటదేమో కదా.